వెల్కమ్ టు ది లియో. ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకొక మార్పుతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక వివేక హత్య కేసు గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. వివేక హత్య కేసు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ రోజు రోజుకి డ్యామేజ్ అవుతూనే వచ్చింది. ఎంతలా డ్యామేజ్ అయిందంటే వచ్చే ఎన్నికల్లో పులివెందుల, కడప లాంటి ప్రాంతాలలో కూడా వైసీపీ గెలవడం కష్టంగా మారేంతలా డ్యామేజ్ అవుతూనే వచ్చింది. ఇక ఈ కేసు గురించి వివేక కూతురు సునీత కానివ్వండి, లేదా వివేక భార్య సౌభాగ్యమ్మ కానివ్వండి, మొదటి నుంచి కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అటు సిబిఐ కేసు కానివ్వండి, ఇటు కోర్టులు మార్చడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వేధింపులను తట్టుకుని కానివ్వండి, ఒక రకంగా ఎప్పటికైనా సరే అంతిమంగా వివేక హత్య కేసులో దోషులకు శిక్ష పడాలని చెప్పి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అధికార బలం ఉంది కాబట్టి ఈ కేసును అడ్డుకుంటూనే వస్తున్నాడు. సో అప్పుడు వివేక ఫ్యామిలీలో కూడా ఒక ఆలోచన వచ్చింది. రాజకీయంగా మనకు బలం లేకపోవడం వల్లే ఈరోజు వివేక కేసును ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలంగా ఉన్నాడు కాబట్టి కేసును అడ్డుకోగలుగుతున్నాడు. కాబట్టి మనకు కూడా రాజకీయ బలం కావాలనే ఒక ఆలోచన వాళ్ళలో వచ్చిన మాట వాస్తవం. అయితే గతంలో సునీత కానీ లేదా సౌభాగ్యమ్మ కానీ వీరిరువులో ఒకరు కడప ఎంపీగా పోటీ చేస్తారని గతంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఎందుకంటే షర్మిల వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని మనం భావించాం. కానీ ఇప్పుడు ఉన్న తాజా పరిణామాలను బట్టి అర్థం చేస్తే తెలుగుదేశం పార్టీ సౌభాగ్యమ్మను తెలుగుదేశం పార్టీ నుంచి కడప ఎంపీకి పోటీ చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ తాజా నిర్ణయం అనేది వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా చెప్పుకోవచ్చు. ఉలిక్కిపాటు కాదు, వైసీపీ శ్రేణులకు నిద్రపట్టని పరిస్థితి. ముఖ్యంగా కడప, పులివెందుల లాంటి ప్రాంతాలలో వైసీపీ నేతలు ఒక్కసారిగా గాబరా పడే పరిస్థితి. ఎందుకంటే నిజంగా సౌభాగ్యమ్మ తెలుగుదేశం పార్టీ నుంచి కనుక కడప ఎంపీగా పోటీ చేస్తే గెలుపు ఖాయం. అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా ఇంత కాదు. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి అభిమానం కొంతమందికి ఉన్నప్పటికీ అవినాష్ రెడ్డి మీద మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వివేక హత్య కేసులో ప్రధాన దోషులుగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి అని చెప్పి అక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కోర్టు తీర్పులు చెప్పినా చెప్పకపోయినా ఏం జరిగింది అనేది ఆ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. ముఖ్యంగా సౌమ్యుడిగా పేరొందినటువంటి వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేయబడటం అనేది వాళ్ళు ఇంకా నేటికి జీర్ణించుకోలే. వాళ్ళ సొంత కుటుంబంలో జరిగిన ఒక ఘటనగా భావిస్తున్నారు కడప, పులివెందుల ప్రజలు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి న్యాయం జరగాలని మొదటి నుంచి కూడా వాళ్ళంతా సునీతకు అండగా ఉంటూ వస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ రాజకీయంగా సునీత ఫ్యామిలీ నుంచి సౌభాగ్యమ్మ కానీ సునీత కానీ రాజకీయంగా రంగంలో దిగితే అది సానుభూతిగా మారి వారికి అండగా ఉండటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కనుక పోటీ చేస్తే అది మరింత అదనపు బలం అవుతుందని చెప్పి ఇప్పుడు వారు ఒక ఆలోచనకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సతీష్ రెడ్డి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక సౌభాగ్యమ్మను రంగంలో దింపితేనే అక్కడ చెక్ పెట్టొచ్చని ఒక ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయించే పరిస్థితి లేనే లేదు. అయితే ఇటీవల టీడీపీ నుంచి వెళ్ళినటువంటి సతీష్ రెడ్డి కానీ లేదా వేరొక వ్యక్తిని కానీ అక్కడ తెర మీదకు తీసుకురావాలి. సరే, ఎవరిని తీసుకొచ్చినప్పటికీ కూడా ఇటుపక్క సౌభాగ్యమ్మ అయితే తెలుగుదేశం పార్టీకి కూడా అది అదనపు బలంగా మారుతుందని చెప్పి వాళ్ళైతే భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సౌభాగ్యమ్మను తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అధిష్టానం దీని మీద చర్చ నడుపుతున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ ఇప్పటికే రాజకీయంగా రంగంలో దిగాలని చెప్పి సౌభాగ్యమ్మ కానీ లేదా సునీత కానీ ఎవరో ఒకరు రంగంలో దిగాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో వారిని సంప్రదించి వారి అభిప్రాయం తీసుకుని వస్తాను అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయించాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ప్రస్తుతానికి బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి పులివెందుల, కడప లాంటి ప్రాంతాలు గత 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా వైసీపీకి కంచుకోటలు. రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా వైసీపీ కంచుకోటలు. వాటిని బీటలు ఇవ్వటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. బట్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా వివేక హత్య కేసు లాంటి కేసులు జగన్మోహన్ రెడ్డిని స్థానికంగా తీవ్ర ప్రభావం చూపాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మెజారిటీ తగ్గిపోయే పరిస్థితి. భారీ మెజారిటీతో గెలిచే స్థానాలన్నీ కూడా
సాగు తప్పి కన్నులొట్టబోయే పరిస్థితికి ఇప్పుడు రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కనుక వివేక ఫ్యామిలీ నుంచి కనుక ఒకరు పోటీకి దిగితే ఖచ్చితంగా అక్కడి ప్రజల మద్దతు వివేక ఫ్యామిలీకే ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే విషయం పక్కన పెట్టండి. వివేక ఫ్యామిలీ పోటీ చేస్తే రాజకీయాలకు అతీతంగా పులివెందుల కడప ప్రజలు ఖచ్చితంగా వివేక ఫ్యామిలీకి అండగా ఉంటారు. ఈ కేసు మొదటి నుంచి కూడా వారికి నైతికంగా అండగా ఉన్నది ఆ ప్రజలే. కాబట్టి ఖచ్చితంగా వారు రాజకీయంగా రంగంలో దిగితే మాత్రం వారు అండగా ఉంటారు. ఇక నైతికంగా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వేరొకరు పోటీ చేస్తే అది రాజకీయం. బట్ వివేక ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా పోటీ చేస్తే షర్మిల కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక కడప ప్రాంతానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఆ సునీతను కానీ లేదా సౌభాగ్యమ్మను కానీ షర్మిల సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సౌభాగ్యమ్మే కరెక్ట్ అని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే భావించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకసారి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో కడప ఎంపీ సీటుకు వివేక సతీమణి సౌభాగ్యమ్మ పేరును పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం ఎన్నికల అంశంగా మారనున్న వివేక దారుణ హత్య. వాస్తవానికి వివేక ఫ్యామిలీకి రాజకీయాల్లోకి రావాలని లేదు, మొదటి నుంచి కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తామని కూడా చెప్పలా. కానీ రాజకీయ బలం లేకపోవడం వల్లే ఈరోజు వివేకాకు న్యాయం జరగట్లేదని ప్రధానంగా వాళ్ళ మనసులో ఉన్న భావన. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు కేసును అడ్డుకోగలుగుతున్నాడని ఒక భావన ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ బలం లేకపోతే మనం కూడా ఏమీ చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు ఇటీవల రాజకీయంగా రంగంలో దిగటం మీద ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ అవకాశాన్ని వేరొకరికి ఎందుకు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డిని దిమ్మ తిరిగేటట్టు సొంత ఇలాకాలోనే కొట్టాలి అంటే ఈరోజు వివేక సతీమణి అయితేనే కరెక్ట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తుంది. సునీతకు అంటే కూడా వివేక భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ పోటీ చేస్తే ఆ సానుభూతి ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆల్రెడీ టీడీపీ ఓటు ఎలాగా ఉంది, దానికి వివేక హత్య కేసుకు సంబంధించి స్థానిక ప్రజల మద్దతు లభిస్తే మరో పక్క షర్మిల కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలుపు తథ్యం. కడప నుంచి ఎవరు పోటీ చేసినా సౌభాగ్యమ్మ గన రంగంలో దిగితే అటుపక్క వ్యక్తి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోవటం ఖాయం. ఎందుకనంటే అక్కడ సెంటిమెంట్ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది కాబట్టి దాన్నే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆలోచనలో పెట్టినట్టుగా తెలిసింది. ప్రజా కోర్టులో అయినా నిందితులకు శిక్ష పడాలని సునీత ఆకాంక్ష గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది. ప్రజా కోర్టులో మాకు న్యాయం జరగాలని చెప్పి ఆల్రెడీ సునీత చెప్పింది. అంటే బహుశా మేము రాజకీయంగా రాబోతున్నాం, మమ్మల్ని రాజకీయంగా ఆదుకోవాలని చెప్పి ఏమన్నా సూచన చేసిందేమో మనకైతే తెలియదు. కానీ ఇక ఎప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దన్న విషయాన్ని స్వయంగా సునీత చెప్పనే చెప్పింది. రేపటి రోజున సౌభాగ్యమ్మ గన వివేక హత్య కేసును కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గన ప్రచారం చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగలబోతుంది. పులివెందులతో సహా పెద్ద ఎత్తునైతే ఎదురు దెబ్బ తగలబోతుంది. ఏది ఏమైనా చంద్రబాబు గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసి జగన్మోహన్ రెడ్డికి గడపలోనే స్ట్రోక్ ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారని అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి అధికారికంగా ఎటువంటి వార్త రాలేదు. అలాగే వివేక ఫ్యామిలీ నుంచి అటు సునీత నుంచి కానివ్వండి, సౌభాగ్యమ్మ నుంచి కానివ్వండి, ఇప్పటి వరకు అధికారికంగా దీనికి కూడా ఎటువంటి ఇది అయితే రాలేదు. కానీ అందుతున్న కొద్ది సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ అధిష్టానం సౌభాగ్యమ్మ పేరును పరిశీలిస్తుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కోరితే పోటీ చేయడానికి కూడా సౌభాగ్యమ్మ సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సునీత ఇప్పటికే తన సన్నిహితులతోనూ ఇతర తెలిసిన వాళ్ళతోనూ అందరితోనూ ఒక మాట్లాడి రాజకీయంగా రంగంలో దిగితే ఎలా ఉంటుందనే మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ అయితేనే అండగా ఉంటుంది. రేపు చంద్రబాబు గారు కనుక గెలిస్తే వివేక హత్య కేసులో దోషులను పట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్తే బాగుంటుందనే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు గారు కడపలో ఈసారి జగన్మోహన్ రెడ్డిని కొట్టబోయే దెబ్బకు మరొకసారి కడపలో వైసీపీ పార్టీ గెలవటమే కష్టంగా మారబోతుంది. ఎందుకంటే ఒక్కసారి సౌభాగ్యమ్మ గెలిస్తే కడప కోటలకు బీటలు వారినట్టే. ఇక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి తేరుకోవడం కష్టం. ఎందుకంటే అసలు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ సానుభూతి ప్రభావం అయితే ఉంటుంది. మరి చూడాలి తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి వివేక ఫ్యామిలీ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది మాత్రం తెలియాలంటే కొంచెం వేచి చూడాలి.